8 లక్షల కోట్ల అప్పు చేసి అప్పు దానికి మిత్తి కట్టాలి. సంవత్సరంకి 65,000 కోట్లు మనము ఖాళీ అసలు మిత్తి దేర్పనికి 65,000 కోట్లు అవుతుంది మనకు. అంటే 65,000 కోట్లు కడితే అవే పైసలు మనం అభివృద్ధికి పెడితే ఎంత అభివృద్ధి చేసుకోవచ్చు మనం. అయినా అవన్నీ మిత్తి అసలు కట్టుకుంటూ రేవంత్ రెడ్డి కష్టపడి ఈ మొత్తం మన ఈ ఆర్థిక వ్యవస్థను బాగుపరిచి బడ్జెట్ సమకూర్చుకొని ఇన్ని సంక్షేమ పథకాలు వేస్తుంది. ఒక్కసారి రైతు భరోసా రాకపోయేటకల్లా లొల్లి పెడుతున్నారు. రుణమాఫీ చేసినాం, ఒకటేసారి చేసినాం. వాళ్ళు 4 సార్లు చేసి 25,000 అంటే మిత్తి డబుల్ అయింది. మనమేమో మిత్తి పెరగకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు 21,000 కోట్ల రూపాయలు ఒకటేసారి మాఫీ చేశారు. దాంతో కొంతమందికి రాకపోవచ్చు, కొంతమందికి ఎక్కువ బకాయి రుణాలకు, కానీ చాలా మటుకు 80% అయింది. ఇప్పుడు కూడా రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారని మా అటువంటి పెద్ద రైతులు అడగాలి. చిన్న రైతులకు అయిపోయింది ఆల్రెడీ. ఓ ఎకరంకు ఒక్కసారి వేసిండ్రు, 2 ఎకరాలకు ఒక్కసారి వేసిండ్రు, 3 ఎకరాలకు వేసిండ్రు. 3 ఎకరాల లోపల రైతులు 80% మంది రైతులు 3 ఎకరాల లోపల ఉన్నారు మొత్తం తెలంగాణలో. అంటే 80% మందికి రైతు భరోసా ముట్టినట్లే కదా. నా నుండి పెద్ద రైతులకు 20% ఉన్నారు. మేము అందరం కలిపితే 20% ఉన్నాం. మాకే ఎక్కువ పైసలు ముడుతున్నాయి, మీ గరీబ్ వాళ్ళకి తక్కువ పైసలు ముడుతున్నాయి. కానీ 3 ఎకరాల వరకు మీకు ఇచ్చేసాడు. ఇక మా వాళ్ళకి ఇస్తాడా ఇయ్యడా అది వేరే సంగతి, తర్వాత చూద్దాం. అస్సలు గరీబ్ వాళ్ళకైతే ముట్టింది. కానీ వాళ్ళు అంటారు, అట్లా అన్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు, ఇంకేయలేదు. కాబట్టి అప్పుడేమో రోడ్ల భూమి పోతే కూడా వాళ్ళకి పైసలు ఇచ్చారు. హైదరాబాద్కి వెళ్ళి వచ్చి 200 ఎకరాలు కొనుక్కుంటే కూడా వాళ్ళకి రైతు బంధు ఇచ్చారు. తర్వాత కంపెనీలు పెట్టే వాళ్ళకి కూడా రైతు బంధు, వ్యవసాయం లేదు కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చారు. అంటే ఇవన్నీ పైసలు వేస్ట్ అయినట్లే కాదా మరి. ఇప్పుడేమో ఎవరు వ్యవసాయం చేస్తే వాళ్ళకే పైసలు ఇస్తున్నారు. ఒకటి ఖర్చు తగ్గింది.